అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి పైన దాదాపు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న పైన కోపంగా ఉండేంది? కోపంగా ఉంటే రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉండాలి, కానీ వాళ్ళ అన్న పైన అసంతృప్తి ఏంది, అసహనం ఏందనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంకో అన్న ఆయన ఎక్కడో యుఎస్లో ఉంటాడట. వీళ్ళు ముగ్గురు తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చెలాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు ముగ్గురు ఇంకెక్కువైపోయారు. మేమే సీఎం, మా తమ్ముడే సీఎం, మా అన్నే సీఎం, మేమేం చేసినా నడుస్తుంది, మేమేం చేసినా కుదురుతుంది, మమ్మల్ని కోనే అనేటోళ్ళు లేరు, మమ్మల్ని కాదనేటోళ్ళే లేరు, అన్ని నియోజకవర్గాలు మాయే, అన్ని జిల్లాలు మాయే, అన్ని మండలాలు మాయే, అన్ని ఊర్లు మాయే అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో, పబ్లిక్ మీటింగ్లలో చెప్తా ఉంటాడు ఏమని, ప్రెస్ మీట్లలో చెప్తా ఉంటాడు ఏమని, కేసీఆర్ది కుటుంబ పరిపాలన, కల్వకుంట్ల కుటుంబ పరిపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఇప్పుడు అనముల కుటుంబ పరిపాలన ఎట్లా? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఓ పని చేస్తాడు, వాళ్ళ తమ్ముడు ఒక పని, వాళ్ళ ఇంకో అన్న ఇంకో పని, మొత్తం కుటుంబ పరిపాలన అయిపోయింది రేవంత్ రెడ్డిది కూడా. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి పైన ఎందుకు 8 మంది ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారంటే, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి కొడంగల్ అనేటటువంటి నియోజకవర్గం ఉన్నది. కొడంగల్ అనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బిజీగా ఉంటాడు, కాబట్టి రేవంత్ అన్న బిజీ షెడ్యూల్లో ఉన్నాడు, కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి కొడంగల్ నుండి ఇన్ఛార్జ్ ఇచ్చిండు. సో కొడంగల్లో తిరుపతి రెడ్డి మొత్తం కూడా ఆయనే ఎమ్మెల్యే, ఆయనే మొత్తం కొడంగల్ అంతా కూడా చూసుకుంటాడు. కొడంగల్లో రాజకీయాలు ఆయనే చేస్తాడు, కొడంగల్లో పరిపాలన కూడా తిరుపతి రెడ్డే చేస్తాడు. ఇప్పుడు కొడంగల్లో మాత్రమే తిరుపతి రెడ్డి చూసుకోవాలి, ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అంటే కాదు కదా. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఏం చేస్తాడు, కొడంగల్ను మాత్రమే కాదు, కొడంగల్ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ నాయే అంటున్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం నాదే అంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం నాయే అంటున్నాడు. వికారాబాద్ జిల్లా నాదే అంటున్నాడు. తిరుపతి రెడ్డి అన్ని నియోజకవర్గాలలో ఏలు పెడుతున్నాడు, అన్ని నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నాడు, అన్ని నియోజకవర్గాలలో తిరుపతి రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు, కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, గ్రౌండ్లో తిరుగుతున్నాడు. ఎంత ఘోరం! తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా, ఎంపీయా, మంత్రా, ఎమ్మెల్సీయా, లేకపోతే వార్డు మెంబరా, సర్పంచా, జెడ్పీటీసా, ఎంపీడీసా, ఎంపీపీయా, లేకపోతే ఓ జిల్లా చైర్మనా, ఏంది? హూ ఈజ్ తిరుపతి రెడ్డి? రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి లేకపోతే తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి కాకపోతే, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కాకపోతే తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డిని ఎవరు గుర్తిస్తారు? తిరుపతి రెడ్డి కొడంగల్ అనేటటువంటి నియోజకవర్గానికి సపరేట్ ఒక స్టేట్ లెక్క చూస్తున్నాడు. కొడంగల్ అనేది ఒక సపరేట్ స్టేట్, ఆ స్టేట్కు సీఎం తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి మొత్తం రాజకీయాలు చేస్తారట. ఈ మధ్యకాలంలో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ సార్కి కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జు తిరుపతి రెడ్డికి పంచాయతీ అయితే ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు పంచాయతీ అంటే, తిరుపతి రెడ్డి వికారాబాద్ జిల్లాలో తిరుగుతుండట, వికారాబాద్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట, కార్యకర్తలతో మాట్లాడుతున్నట, లీడర్లతో మాట్లాడుతున్న, ఫ్లెక్సీలు కట్టించుకుంటున్నాడు, బ్యానర్లు కట్టించుకుంటుండట, ఓ యూత్ లీడర్ అంటుండట, మొత్తం జిల్లాలో మొత్తం పర్యటనలు చేస్తుండట. మరి వికారాబాద్ ఎమ్మెల్యే ఆల్రెడీ గడ్డం ప్రసాద్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, స్పీకర్గా పనిచేస్తున్నాడు. మరి గడ్డం ప్రసాద్ అన్న స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన జిల్లాను ఆయన చూసుకుంటాడు, ఆయన నియోజకవర్గాన్ని ఆయన చూసుకుంటాడు కదా. కానీ తిరుపతి రెడ్డి మాత్రం మొత్తం కొడంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం ఆయన చూసుకుంటాడు. తాండూరు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ తిరుపతి రెడ్డి తిరుగుతుండట. ఏంది అర్థం ఏంది? తిరుపతి రెడ్డి ఏమన్నా పిసిసి అధ్యక్షుడా? తిరుపతి రెడ్డి ఏమన్నా జిల్లా ఇన్ఛార్జా, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు? లేకపోతే ఏంది ఈ జిల్లాలు తిరుగుడేంది, నియోజకవర్గాలు తిరుగుడేంది? ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారు, ఒక్కొక్క నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఉంటారు. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ జిల్లాలు వాళ్ళు చూసుకుంటారు. తిరుపతి రెడ్డి పని ఏంది? కేవలం కొడంగల్ చూసుకోవాలి. కొడంగల్లో కాకుండా అన్ని జిల్లాలు నాయ అంటే చూసుకుంటూ ఉన్నారు ఎవరు. ఆల్రెడీ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ అన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పిండట, రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండట, ఇట్లా తిరుపతి రెడ్డి నా జిల్లాకు వస్తుండు, నా నియోజకవర్గానికి వస్తుండు, పెత్తనం చెలాయిస్తున్నాడు, అసలు ఏంది? ఎవరి జిల్లాలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది, ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది, మా జిల్లాలో మా నియోజకవర్గంలో రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆల్రెడీ గడ్డం ప్రసాద్ అన్న చెప్పినా కూడా తిరుపతి రెడ్డి తీరు మారతలేదు.
నేనే ఫైనల్, నేనే పెద్ద లీడర్, నేను రేవంత్ రెడ్డి కంటే పెద్ద, రేవంత్ రెడ్డి కంటే గొప్ప అనేటటువంటి ఒక వ్యవహారంతో తిరుపతి రెడ్డి ఉన్నాడు. తిరుపతి రెడ్డి ఏమో రాజకీయాలు చూసుకుంటాడు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుపతి రెడ్డి నడిపిస్తాడు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఏందనే తిరుపతి రెడ్డి చెప్తాడు. ఇక కొండలరెడ్డి అని ఉంటాడు, రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడో అన్ననో కొండలరెడ్డి. కొండలరెడ్డి మొత్తం రియల్ ఎస్టేట్, భూములు ఏడా ఏం చేయాలి, భూములు ఏడా కథం చేయాలి, భూములు ఏది కొనాలి, అగ్గోకి ఏది కొనాలి, అగ్గో ధరలు ఏమి ఇప్పియాలి, రియల్ ఎస్టేట్ చూసుకుంటాడు మొత్తం. భూముల వ్యవహారం, కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు. రేవంత్ అన్నకు వాళ్ళ అన్న ఇంకో అన్న ఉంటాడట, ఆయన ఎక్కడో బయట దేశాల్లో ఉంటాడట. ఆయన కంపెనీ తోటి రేవంత్ అన్న ఎంఓయూలు కూడా కుదిరించుకున్నాడు, ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కంపెనీ తోటి. అవన్నీ షెల్ కంపెనీలు అట. మరి అవన్నీ కంపెనీలు షెల్ కంపెనీలు, బుడబుడ కంపెనీలు అని అంటున్నారు. ఇప్పుడే కొత్త గుట్టుకొచ్చిన కంపెనీలు అని అంటున్నారు, ఐటీ కంపెనీలు అట. తిరుపతి రెడ్డి వాళ్ళు ఇంకో అన్న, అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకో అన్న, ఆయన యుఎస్ ఉంటాడు, ఆయన ఐటీ ఎంప్లాయ్ అట. ఆయనే హైదరాబాద్లో ఏ కంపెనీకి పర్మిషన్లు ఇప్పించాలని ఆయన చూసుకుంటాడట. కంపెనీలకు పర్మిషన్లు ఇప్పించుడు, కంపెనీలకు ఆయనే ఎంఓయూలు కుదిరించుడు, ఇదంతా రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకో అన్న చూసుకుంటాడు. అంటే గవర్నమెంట్ నుండి కంపెనీలకు కొలాబరేషన్ చేయించేది రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకో అన్న చూసుకుంటాడు. అంటే చూడు ఎట్లుందో, వీళ్ళ కుటుంబ పరిపాలన కాదా మరి. ఒక ఆయన రాజకీయాలు చేస్తాడు, ఒక ఆయన రియల్ ఎస్టేట్ దందా, ఇంకో ఆయన మొత్తం ఐటీ కంపెనీల వ్యవహారం. ఎంత బాగున్నది. మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇంకో టీం ఉంటుంది, రోహిన్ రెడ్డి అని చెప్పి. ఈయన మొత్తం సినిమాలు చూసుకుంటాడు, ఏ ఏ సినిమాలకు టికెట్లు ధరలు పెంచాలి, ఏ సినిమాకు 2-3 రోజుల పాటు నైట్ షోలు పెట్టాలి, 1000 రూపాయల టికెట్, 2000 టికెట్లు ఎవరికి వేయాలనేది రోహిన్ రెడ్డి చూసుకుంటాడు. రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్ రోహిన్ రెడ్డి. ఆ తర్వాత ఫహీం ఖురేషి అని ఉంటాడు, ఈయన మొత్తం ఇక షాడో సీఎం ఫహీం ఖురేషి. ఈ ఫహీం ఖురేషి అధికారులతో ఫోన్ చేసి మాట్లాడు, అధికారులను ట్రాన్స్ఫర్ చేయించుడు, అధికారులను మార్పించుడు. ఫహీం ఖురేషి ఈయన షాడో సీఎం కంటే ఎక్కువ. ఫహీం ఖురేషి ఈయన మన ఖురేషి 1000 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములపైన కన్నేసిన రేవంత్ రెడ్డి ఏమన్నాడు. ఆఖరికి ఫహీం ఖురేషి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన కుట్రలు చేసిన, అధ్యక్షుడిపై కుట్ర చేసిన, ఇన్ఛార్జి పైన కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ఏమన్నాడు. రేవంత్ రెడ్డికి ఈ బ్యాచ్ ఉంటుంది అన్నట్టు. సో రేవంత్ రెడ్డి వివిధమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డికి చెప్పిండట, అన్న తీరు మార్చుకోమని చెప్పినా తిరుపతి రెడ్డి ఇంటలేడు. ఒక ముఖ్యమంత్రి మాట తిరుపతి రెడ్డి ఇంటలేడు అంటే ఏందన్నట్టు అర్థం. మళ్ళీ తిరుపతి రెడ్డికి సపరేట్ ప్రోటోకాల్. సో నాకు అర్థం కాదు, వార్డు మెంబర్ గెలవనటువంటి వ్యక్తికి ఇంత ప్రోటోకాల్ ఎందుకు, ఇంత ప్రోటోకాల్ ఎందుకు? ఆయనకు సపరేట్ గన్మెన్లు, కాన్వాయ్లు, ల్యాండ్ క్రూజర్ కారు, మంత్రులకు ఇస్తారు ల్యాండ్ క్రూజర్ కారు. తిరుపతి రెడ్డి తిరుగుతాడు కారు, ఆయన కాన్వాయి కథ. తిరుపతి రెడ్డి పలాని నియోజకవర్గాన్ని పోతున్నంటే లైన్లో కలెక్టర్ నిల్చోవాలి, తర్వాత అడిషనల్ కలెక్టర్ నిల్చోవాలి, పక్కన ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు. తిరుపతి రెడ్డి అన్న స్కూల్కి పోతుంటే పిల్లలు పరేడ్ చేసుకుంటూ వచ్చి సెల్యూట్ సార్ అనాలి తిరుపతి రెడ్డికి. మరి ఈయన పెద్ద మనిషి కదా, బాగా కొడంగల్ అనేటటువంటి ఒక మొత్తం స్టేట్కి సీఎం కదా, ఇక సెల్యూట్ కొట్టాలి ఈయనకు. ఎడబోతుంది సార్ పరిపాలన, ఏం పరిపాలన ఇది. తిరుపతి రెడ్డి అధికారులకు ఫోన్ చేసి చెప్తారట, అయ్యో ఈ పని చేయమంటే చేస్తారట అధికారులు. అదే ఎమ్మెల్యేలు అధికారులకు ఫోన్ చేసి ఈ పని చేయమంటే చేయరట, తిరుపతి రెడ్డి చెప్తే చేస్తారట. కథం. ఇంత పవర్ ఉందా తిరుపతి రెడ్డికి? ఏం పవర్ మరి అర్థమైతలేదు. తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే రేవంత్ రెడ్డి కూల్చేయడు, పేదవాళ్ళ ఇల్లు మాత్రం టకాటగా కూల్చేస్తాడు. అంటే రేవంత్ రెడ్డి కథ ఎట్లుందో గీనే అర్థమవుతుంది. సొంత అన్న ఇల్లు జోలికి మాత్రం రేవంత్ రెడ్డి పోడు. తిరుపతి రెడ్డి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. మరి కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి అట్లనే కూల్చేయొద్దు అనేటటువంటి ఆర్డర్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఆదివారం రోజు పోయి ఇల్లులు కూల్చేస్తారు హైడ్రాని పెట్టి. మరి రేవంత్ అన్న వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లుకు హైడ్రా వర్తించదా? హైడ్రా కళ్ళు కనబడతలేవా, చేతులు పనిచేస్తలేవా, కాళ్ళు నడుస్తలేవా హైడ్రాకి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, వీళ్ళందరికీ సంబంధించిన ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి. హిమాయత్ సాగర్ పక్కన ఎన్ని ఉన్నాయి ఫామ్ హౌస్లు? చేవేళ్లలో ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో? 111 జీవోలో ఎన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు? హైడ్రా కళ్ళు కనబడతలేవా? గవర్నమెంట్ భూములలో ఎంతమంది రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు? హైడ్రా కళ్ళు కనబడతలేవా? హైడ్రా కళ్ళు మూసుకుపోయినాయా? మొన్న ఒక స్కూల్ కూల్చేసిరు, 250 మంది చదువుకుంటున్నటువంటి పిల్లలకు సంబంధించిన స్కూలు కూల్చేసిరు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంది? మరి ఓఐసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు పోతలేరు? సకలం చెరువులో ఉన్నటువంటి కాలేజ్ ఎందుకు కూల్చేస్తలేరు? దమ్ము లేదా ప్రభుత్వానికి? ధైర్యం లేదా ప్రభుత్వానికి? ఓఐసీ కాలేజ్ జోలికి ఎందుకు పోరని అడుగుతున్నా నేను. మళ్ళీ దీనికి తిరుపతి రెడ్డి ఇక మొత్తం నేను ఎట్లా చెప్తా అట్లా.
తిరుపతి రెడ్డి ఫైనల్ అట. ఏం పరిపాలన, ఇక్కడ దిక్కుమాలిన పరిపాలన అనిపిస్తుంది మాకు. దిక్కుమాలిన పరిపాలన, చేతగాని పరిపాలన, దరిద్రమైన పరిపాలన, ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పం మేము. తిడుతురు జనాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తురు. రేవంత్ రెడ్డి అన్న పెత్తనం ఎక్కువైపోయింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు మొత్తం పర్యటన చేస్తున్నాడు, తిరుగుతుండట. ఎమ్మెల్యేల కోపం వస్తుంది, అసలు ఏంది ఈయన అని చెప్పి పార్టీని డిస్టర్బెన్స్ చేస్తుండు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాడర్ని డిస్టర్బెన్స్ చేస్తుండట. 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న పైన కోపంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. తిరుపతి రెడ్డి పైన కోపంగా ఉన్నారట. గడ్డం ప్రసాద్ సార్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిండు అనేది వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.